నాగ చైతన్య సమంత వీరు విడాకులు తీసుకుని దాదాపు 2 ఏళ్లు దాటిపోయింది. ఇక వీరు విడిపోవడానికి అసలు కారణం ఇద్దరిలో ఎవరూ చెప్పలేరు. కానీ మొదటిసారి విడాకులపై సమంత పరోక్షంగా చెప్పారు. ఇక సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఒక సస్పెన్స్. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట అధికారికంగా విడాకులు ప్రకటన చేశారు. అయితే అనేక పుకార్లు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇక ముఖ్యంగా ఎక్కువగా సమంతని అందరూ టార్గెట్ చేశారు. ఇక సమంతకు పెళ్ళయ్యాక కూడా బోల్డ్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేని నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని ఒక వార్త నడిచింది. అలాగే ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదు అని ఇంకొన్ని కథనాలు వచ్చాయి. ఇక అప్పుడు వస్తున్న వార్తలపై సమంత అయితే ఫైర్ అయ్యారు. ఇక సమంత డిప్రెషన్ అనుభవించారు. విడాకుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు సమంత మిత్రులతో గడిపారు. ఇక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. మెల్లగా ఆ బాధ నుండి కోలుకొని వర్క్ లో బిజీ అయ్యారు సమంత. ఇక విడాకుల అనంతరం సమంత యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించారు. సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ కి కారణం ఇదేనని అంటున్నారు. ఇక మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్ తో దిగిన ఫోటో సమంత షేర్ చేసింది. సదర ఫోటోకి ఆసక్తికర కామెంట్లు జోడించింది. ఇక సమంత విడాకుల నిర్ణయం తీసుకోవడానికి సమంత ఫ్రెండ్ ఒకరైతే తన వెనుక ఉన్నారంట. ఇక తనెవరో కాదు, మేఘన. తన జీవితంలో ఒక ఇంపార్టెంట్ అనేది తెలియజేశారు. ఇక కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంపై మేఘన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మేఘన అనుమతితోనే సమంత విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఇక నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే అది మేఘనే అని సమంత చెప్పుకొచ్చారు. ఇక సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత చైతన్య కలవబోతున్నారని వస్తున్న వార్తలు కూడా నిజం కాదని తెలుస్తోంది. ఇక శామ్ అండ్ చైతు కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.